Let us take up short discussion on national highways and roads. Honorable Chief Minister. అధ్యక్ష, నేటి తెలంగాణ రాష్ట్రం సమైక్య రాష్ట్రంలో ఒక ప్రాంతంగా ఉన్న సమయంలో అనేక సందర్భాలలో మనమంతా కూడా అనేక రకాలుగా బాధపడే వాళ్ళం, కొన్ని సందర్భాలలో కుమిలిపోయే వాళ్ళం కూడా అధ్యక్ష. గత్యంతరం లేని పరిస్థితులు నెమరు వేసుకుంటూ బాధ కూడా పడేవాళ్ళం. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మాట్లాడాల్సి వస్తే 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అని చెప్పి నేను చెప్తా ఉంటాను అధ్యక్ష. ఆ 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం నేను ఎందుకు చెప్తానేది అందరికంటే ఎక్కువ తమరికి తెలుసు అధ్యక్ష. బయట చాలామందికి ఈ ఉద్యమం 2001లో ప్రారంభమైంది అనుకుంటారు, కానీ వాస్తవానికి ఉద్యమం తమరు నేను కలిసి, మనతో పాటు గౌరవ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి గారు, ఇప్పుడు యువ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, ఇంకా కొంతమంది మిత్రులు కలిసి 99లోనే మనం దీని శ్రీకారం చుట్టాం. 2001కు పూర్తి స్థాయిలో లాంచ్ చేసినాం అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజు ఎంత బాధపడ్డా, ఏం చేసినా అనేక కష్టాలు తీరకుండా ఉండే. కరెంటు కష్టాలు తీరాలనుకున్నాం, రాష్ట్రం వచ్చింది కొంత మేరకు సఫలీకృతమైనం. ఆత్మగౌరవం పెరిగే విధంగా నాశనమయ్యే మన చెరువులు చూసి కుమిలిపోయి చెరువులు బాగు చేసుకున్నాం. ఒక 15-16 వేల చెరువులు, ఇంకా ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి, ఆ చెరువు నిండిన చెరువులు చూస్తే సంతోషం కలుగుతూ ఉంది అధ్యక్ష. పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, అభాగ్యులకు ఇచ్చేటువంటి పెన్షన్స్ ఏదో భిక్షం వేసినట్టు కాకుండా వాళ్లకు ఆత్మగౌరవపూర్వకంగా వాళ్ళకు అవసరమైనంత మేరకు సాలినంత పెన్షన్ ఇవ్వాలనుకున్నాం. ఇలా కడుపు నిండా ఇచ్చుకోగలుగుతున్నాం అధ్యక్ష. ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. జాతీయ రహదారుల విషయంలో కూడా చాలా బాధ మనం పడేవాళ్ళం. ఆంధ్ర రీజన్లో ఎక్కువ ఉండడం, తెలంగాణ రీజన్లో తక్కువ ఉండడం, ఈ ప్రాంతం సమైక్య రాష్ట్రంలో వివక్షకు గురి కావడం మనం అంతా కళ్ళారా చూసినాం. ఖచ్చితంగా దీన్ని పట్టుబట్టి సాధించుకోవాలని చెప్పి దాని తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టినాం అధ్యక్ష. దానికి మంచి సమర్థులైనటువంటి మంత్రి గారు ఆ శాఖ నిర్వహిస్తుండడం, అందులో పనిచేసే సిబ్బంది కూడా చాలా చురుకుగా కేంద్ర ప్రభుత్వంతో పర్సూ చేయడం, ఈరోజు మంచి ఫలితం, అద్భుతమైన ఫలితం వచ్చింది అధ్యక్ష. ఇది కొంత తక్కువ మందికి లభించేటువంటి అవకాశం అధ్యక్ష, చాలా అరుదుగా లభించే అవకాశం. తెలంగాణ కోసం బాధపడ్డం, తపన పడ్డం, ఇందాక నేను చెప్పినట్టు కుమిలిపోయినాం. ఇది విముక్తి కావాలనుకున్నాం, విముక్తి చేసుకున్నాం అధ్యక్ష. ఆనాడు ఉద్యమ సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, తమరు కావచ్చు, అనేక మంది స్వర్గస్థులైన అధ్యక్ష మన మధ్య లేరు, కళ్యాణ్ యాదగిరి రెడ్డి గారు. చాలా బాధపడ్డాం, కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఎట్లా కావాలి తెలంగాణ, ఇట్లయితే ఎట్లా, రేపు తెలంగాణ అయితే కూడా మనం ఏమేం చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అని అనుకున్నాం. కొన్ని విషయాలు భగవంతుని కృప వల్ల, ప్రజల దీవెనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొంతమేర సాధించుకోగలుగుతా ఉన్నాం అధ్యక్ష. అందులో మనం చేసుకున్న అచీవ్మెంట్స్లో ఈ జాతీయ రహదారులు ఒకటి అధ్యక్ష. జాతీయ రహదారులతో పాటు మంత్రి గారు రాష్ట్ర రహదారులు, వంతెనలు, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి అనేక విషయాలు కూడా ఇంకో నోటు కూడా పెట్టారు, సభ్యులకు అందుబాటులో ఉంది. దాని మీద దీని మీద కలిపి సభ్యులు మాట్లాడితే మంత్రి గారు రిప్లై ఇస్తారు అధ్యక్ష. నేను కూడా ఉండే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రాన్ని అంగీకరింపజేయడంలో అవసరమైన నిధులను పెద్ద మొత్తంలో మంజూరు చేయించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం గణనీయమైన విజయం సాధించిందని సంతోషంగా ప్రకటిస్తున్నాను. ఈ విజయం బంగారు తెలంగాణ సాధనలో ఒక మేలి మలుపు. 7 దశాబ్దాల చరిత్రలో గత ప్రభుత్వాలు సాధించలేకపోయిన అద్భుతమైన ఫలితాన్ని కేవలం 2.5 ఏళ్ల కాలంలో
అకుంఠిత దీక్షతో నిరంతర కృషితో తెలంగాణ ప్రభుత్వం సాధించగలిగింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్ని రంగాల్లో తీవ్రమైన వివక్ష అమలైనట్లుగానే జాతీయ రహదారుల గుర్తింపు విషయంలోనూ అమలైంది. కాలానుగుణంగా పెరిగిన అవసరాలకు తగినట్టుగా కొత్త జాతీయ రహదారులు ఏర్పడలేదు. ఇది తెలంగాణ అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితిని మార్చేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టింది. జాతీయ రహదారుల నిర్మాణంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుంచింది. నూతన జాతీయ రహదారుల నిర్మాణ అవసరాన్ని కేంద్రం ముందు బలంగా ప్రతిపాదించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మనకున్న జాతీయ రహదారి కేవలం 2527 కిలోమీటర్ల అధ్యక్ష. ఆనాడు దేశంలో జాతీయ రహదారుల సగటు అంటే సార్ నేషనల్ యావరేజ్ ఆఫ్ నేషనల్ హైవేస్ 2.80 కిలోమీటర్లు. ఆనాటి సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంగా ఉన్న ఆంధ్ర సగటు 3.15 కిలోమీటర్లు అయితే తెలంగాణ సగటు 2.20 కిలోమీటర్ల అధ్యక్ష. రాష్ట్రం ఏర్పడే నాటికి జాతీయ రహదారుల సగటులో దక్షిణ భారతదేశంలో తెలంగాణ అట్టడుగున ఉన్నది. ఈ పరిస్థితిని మార్చి తీరాలని ప్రయత్నాలు ప్రారంభించాం. కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారిని అనేక పర్యాయాలు కలిసి జాతీయ రహదారులను విస్తరించాల్సిందిగా విన్నవించాం. నేను స్వయంగా పూనుకొని పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రి గారిని కలిసి సమగ్ర నివేదికలను ప్రతిపాదనలను అందించాం. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనలోని సహేతుకతను కేంద్రం గుర్తించింది. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి ముందుకొచ్చింది. 2776 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారులను రాష్ట్రానికి మంజూరు చేయించుకోవడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని పేర్కొనాలి అధ్యక్ష. గత 7 దశాబ్దాలలో అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన 7 దశాబ్దాలలో తెలంగాణలో నిర్మించిన జాతీయ రహదారి కేవలం 2527 కిలోమీటర్లు అయితే ఇప్పుడు ఈ 2.5 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం సాధించగలిగింది 2776 కిలోమీటర్లు. గత ప్రభుత్వాలు 70 సంవత్సరాలలో సాధించిన హైవేల కన్నా ఈ 2.5 ఏళ్లలో మా ప్రభుత్వం ఎక్కువ హైవేలను సాధించింది. కొత్తగా రాష్ట్రానికి కొత్తగా మంజూరైనటువంటి 18 జాతీయ రహదారుల అధ్యక్ష. రహదారి పేరు హైదరాబాద్ మెదక్ రుద్రూరు బోధన్ బాసరా బైసా 248 కిలోమీటర్ల అధ్యక్ష. నిజాంపేట నారాయణ్ ఖేడ్ బీదర్ 60 కిలోమీటర్ల అధ్యక్ష. మద్నూర్ బోధన్ నిజామాబాద్ 76 కిలోమీటర్ల అధ్యక్ష. హైదరాబాద్ మొయినాబాద్ చేవెళ్ల మన్నేగూడ కొడంగల్ కర్ణాటక సరిహద్దు వరకు 135 కిలోమీటర్ల అధ్యక్ష. కోదాడ మిర్యాలగూడ దేవరకొండ 211 కిలోమీటర్ల అధ్యక్ష. సంగారెడ్డి నర్సాపూర్ తూఫ్రాన్ గజ్వేల్ జగదేవ్పూర్ భువనగిరి చౌటుప్పల్ వరకు 152 కిలోమీటర్ల అధ్యక్ష. చౌటుప్పల్ ఇబ్రహీంపట్నం ఆమన్గల్ షాద్నగర్ చేవెళ్ల శంకర్పట్నం శంకర్పల్లి కంది 186 కిలోమీటర్ల అధ్యక్ష. మెదక్ సిద్దిపేట ఎల్కతుర్తి 133 కిలోమీటర్ల అధ్యక్ష. హైదరాబాద్ ఓఆర్ఆర్ టు గట్కేసర్ ఏదిలాబాద్ వలిగొండ తొర్రూరు నెల్లికుదురు మహబూబాబాద్ ఇల్లందు కొత్తగూడెం 234 కిలోమీటర్ల అధ్యక్ష. వరంగల్ ఖమ్మం 120 కిలోమీటర్ల అధ్యక్ష. కరీంనగర్ సిరిసిల్ల కామారెడ్డి ఎల్లారెడ్డి పిట్లం వరకు 165 కిలోమీటర్స్ అధ్యక్ష. సిరిసిల్ల సిద్దిపేట జనగామ అర్వపల్లి సూర్యాపేట 184 కిలోమీటర్ల అధ్యక్ష. మంచిర్యాల చంద్రపూర్ వయా ఆసిఫాబాద్ రెబ్బెన మహారాష్ట్ర బార్డర్ వరకు 90 కిలోమీటర్ల అధ్యక్ష. నిర్మల్ మామడ ఖానాపూర్ మల్లాపురం రాయకల్ 90 కిలోమీటర్ల అధ్యక్ష. సూర్యాపేట ఖమ్మం అశ్వరావుపేట రాజమండ్రి 177 కిలోమీటర్ల అధ్యక్ష. సారపాక ఏటూరు నాగారం కాళేశ్వరం చెన్నూరు కౌటాల సిర్పూర్ వరకు 396 కిలోమీటర్ల అధ్యక్ష. మిర్యాలగూడ పిడుగురాళ్ల నరసరావుపేట ఆంధ్రప్రదేశ్ వరకు 26 కిలోమీటర్ల అధ్యక్ష. భద్రాచలం జీలుగుమిల్లి జంగారెడ్డిగూడెం దేవరపల్లి 68 కిలోమీటర్ల అధ్యక్ష. జహీరాబాద్ బీదర్ డెగ్లూరు వరకు
25 కిలోమీటర్ల అధ్యక్ష. మొత్తం కలిపి 2776 కిలోమీటర్లు అని చెప్పి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. త్వరలోనే మన రాష్ట్రంలో జాతీయ రహదారుల పొడవు 5303 కిలోమీటర్లకు పెరగనుందని సభకు సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేశంలో జాతీయ రహదారుల సగటు 3.81 కిలోమీటర్స్. తెలంగాణ రాష్ట్రంలో అది 4.62 కిలోమీటర్ల. అంటే ప్రభుత్వ కృషి వల్ల తెలంగాణలో జాతీయ రహదారుల సగటు జాతీయ సగటును మించిపోయింది. దక్షిణ భారతదేశంలో నిన్నటిదాకా అట్టడుగున ఉన్న మన రాష్ట్రం నేడు అగ్రభాగాన నిలిచిందని ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తా ఉన్నాను. జాతీయ రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 2690 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను మన రాష్ట్రానికి మంజూరు చేసింది. మరోవైపు రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి 1021 కోట్ల రూపాయలు మంజూరు అయ్యింది. NHAI పరిధిలో చేపట్టే మరో 5 హైవేలను 4 లేన్గా నిర్మించడానికి 8000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఇండియన్ రోడ్ కాంగ్రెస్ లో ప్రకటించారు. ఇది రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్త. ఆ రహదారుల వివరాలు ఎలా ఉన్నాయి? సంగారెడ్డి నాందేడ్ రోడ్కు 2500 కోట్లు, సూర్యాపేట ఖమ్మం రోడ్కు 1000 కోట్లు, జగిత్యాల కరీంనగర్ వరంగల్ రోడ్కు 2300 కోట్లు, మంచిర్యాల చంద్రపూర్ రోడ్కు 1500 కోట్లు, కోదాడ ఖమ్మం రోడ్డుకు 700 కోట్ల అధ్యక్ష. ఇవే కాకుండా మారుమూల అటవీ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి కోసం 1590 కోట్ల రూపాయల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాం. గోదావరి నదీ తీరం వెంబడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారపాక నుంచి కాళేశ్వరం దాకా ప్రాణహిత నదీ తీరం వెంట కాళేశ్వరం నుంచి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌతాల వరకు అటవీ ప్రాంతాల రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాం. వీటి మంజూరు కూడా కేంద్రం అంగీకరించిందని సభకు సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అతి వేగంగా విస్తరిస్తున్నది. ఈ నగరం చుట్టూ ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్డు పెరుగుతున్న అవసరాల రీత్యా ఎంత మాత్రం సరిపోదు. మరింత విశాలమైన పరిధిలో మరో రింగ్ రోడ్డు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దానికి సానుకూలంగా స్పందించిన కేంద్రం నగరం చుట్టూ 338 కిలోమీటర్ల అతి పొడవైన రీజనల్ రింగ్ రోడ్డును జాతీయ రహదారుల ప్రమాణాలతో నిర్మించడానికి అంగీకరించింది. ఈ రోడ్డు వివరాలు ముందుగా పేర్కొన్న 19 రోడ్లలో ఇంతకు ముందే ప్రస్తావించాను అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనను మన్నించి విశాల దృక్పథంతో స్పందించి రాష్ట్రంలో నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి పూనుకున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి సభాముఖంగా సవినయంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇందుకోసం కృషి చేసిన పార్లమెంట్ సభ్యులకు, R&B శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, R&B శాఖ అధికారులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతా ఉన్నాను అధ్యక్ష. చిన్నారెడ్డి గారు. ఈ రెండు కలిపి మాట్లాడడం సార్. ఇది రెండు కలిపి నేషనల్ హైవేస్ R&B రెండు కలిపి. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో నూతన జాతీయ రహదారులు నిర్మాణం తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కృషి గురించి వారు చాలా వివరంగా ఈ సభలో వివరించడం జరిగినది. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతంలో కేవలం 2527 కిలోమీటర్ల జాతీయ రహదారులు సాధించుకుంటే కేవలం ఈ 2.5 సంవత్సరాల్లోనే 2776 కిలోమీటర్ల రోడ్డు మంజూరు చేయించుకోగలిగినాం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. చాలా సంతోషం. ముఖ్యంగా మనం ఒక్కసారి వెనక్కిపోయి చూస్తే ఈ రాష్ట్రం 2014 జూన్ 2వ తేదీన ఏర్పడ్డది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూడా అదే రోజు. ఆ రోజు నుంచి అక్టోబర్ 2015 వరకు మనం ఆ పాత
రిపోర్ట్స్ కానీ పత్రికా ప్రకటనలు కానీ చూస్తే తెలంగాణకు నై ఆంధ్రాకు సై అనేటువంటి మాటలు అనేక వార్తలు ఉన్నాయి. అంటే అంతలాగా మనం ఈ రోడ్ల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. మనం నష్టపోతా ఉన్నాం. మనం తప్పకుండా ఈ రిపోర్ట్స్ అన్ని తయారు చేసి కేంద్రానికి పంపాలి, సాధించుకోవాలి అనేటువంటి ప్రయత్నం మనం అక్టోబర్ 2015 తర్వాతనే మనం మొదలుపెట్టడం జరిగిందనేటువంటి మాట తమ ద్వారా గౌరవ మంత్రివర్యులకు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. దాని తర్వాతనే ఇవన్నీ కూడా ఈరోజు ప్రకటనల రూపకంగా మనకు రహదారులు మంజూరైనని చెప్తా ఉన్నారు. కానీ ఈనాటి కూడా డబ్బు విడుదల కావడం కానీ పనులు మొదలు కావడం కానీ ఎక్కడ కూడా జరగలేదనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏవైతే R&B రోడ్లు 5 సంవత్సరాలు ఆ రోడ్ల నిర్మాణం జరిగి పూర్తయినదో వాటిని మెయింటెనెన్స్ చేయడానికి ఈ ప్రభుత్వం రెన్యువల్ కోర్టు మంజూరు చేయడం జరిగింది. అవి పనులు జరుగుతూ ఉన్నాయి, మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అదే సందర్భంగా ఏదైతే ఈరోజు అంటే ఆ రోజు మనకు జిల్లాలు 10, దాని తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి మనకు స్టేట్ హెడ్ క్వార్టర్ వరకు 4 లేన్ రోడ్ మంజూరు చేస్తామనేటువంటి మాట కూడా చెప్పడం జరిగినది. మళ్ళీ ఈరోజు ఆ 10 జిల్లాలు 31 జిల్లాలుగా విభజించడం జరిగినది పరిపాలన సౌలభ్యం గురించి. ఈ 31 జిల్లాలకు కూడా గతంలో ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి 4 రోడ్ల నిర్మాణం వర్తిస్తుందా లేదా అనేటువంటి మాట కూడా గౌరవ మంత్రివర్యుల్ని చెప్పవలసిందిగా నేను తమ ద్వారా మనవి చేస్తూ ఉన్నాను. ఈ 31 జిల్లాల హెడ్ క్వార్టర్స్ నుంచి రాష్ట్ర రాజధానికి 4 లేన్ల రోడ్డు తమరు నిర్మించబోతా ఉన్నారా ఆ విషయం చెప్పాల్సిందే కోరుతా ఉన్నాను. అదేవిధంగా మండల్ హెడ్ క్వార్టర్ నుంచి మనకు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కానీ లేకుంటే మండల్ హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ వరకు మనం 2 లేన్ల డబుల్ రోడ్ని మంజూరు చేస్తున్నాం అనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. ఆ పనులు కూడా ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నాయో అవి నిర్మాణం జరుగుతూ ఉందా, మంజూరు ఇవ్వడం జరిగిందా, దాని గురించి ఎంత డబ్బు మనం ఇచ్చామో అవి కూడా ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనం చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ జాతీయ రహదారులు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు 2776 కిలోమీటర్ల రోడ్లు కొత్తగా మనం సాధించుకున్నాం అనేటువంటి మాట వారు చెప్పడం జరుగుతూ ఉంది. దురదృష్టకరమైనటువంటి విషయం అంటే ఇందులో మహబూబ్నగర్ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగిందనేటువంటి మాట కూడా నేను సవినీయంగా తమ ద్వారా గౌరవ మంత్రివర్యుల దృష్టికి నేను తీసుకొని వస్తా ఉన్న అధ్యక్ష. కేవలం ఒక జడ్చర్ల కలవకుర్తి జడ్చర్ల ఒక రోడ్డు మాత్రమే ఉంది. అదే కాకుండా మనకు కొడంగల్ తీసుకెళ్లి ఈరోజు మీరు వికారాబాద్ జిల్లాలో కలపడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. అదేవిధంగా నేను కోరుతున్నామంటే వైశాల్యంలో చాలా పెద్ద జిల్లా, ఈ జిల్లాకు మీరు సరైనటువంటి ప్రాధాన్యత కానీ ప్రాముఖ్యత కానీ ఇవ్వలేనటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను మనవి చేసేటువంటి 1-2 ముఖ్యమైనటువంటి రోడ్లని తమ ద్వారా గౌరవ మంత్రివర్యులకు తెలియజేస్తాను. వాళ్ళు నోట్ చేసుకొని సాధ్యమైన తొందరగా ప్రతిపాదనలు పంపి ఏదైతే మీరు అక్టోబర్ 2015 తర్వాత జాగ్రత్త పడి ప్రతిపాదనలు పంపి ఈరోజు వాటికి ఆమోదం పొందే ప్రయత్నం చేస్తున్నారో వాటితో పాటుగా ఈ రోడ్లను కూడా తెప్పించుకోవాల్సిన అవసరం, మంజూరు తెప్పించుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. చాలా కాలం నుంచి వింటా ఉన్నాం, రాయచూరు నుంచి కలవకుర్తి వరకు ఒక నేషనల్ హైవే ప్రతిపాదన ఉందని. రాయచూరు మీదుగా గద్వాల తర్వాత జూరాల మీదుగా ఆత్మకూరు నుంచి వనపర్తి నుంచి నాగర్ కర్నూలు నుంచి కలవకుర్తి వరకు. కలవకుర్తిలో ఈరోజు మనకు జాతీయ రహదారి శ్రీశైలం పోయేటువంటి రహదారి ఉందనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనం ఏదైతే సోమశిల బ్రిడ్జ్ అని చాలా కాలం నుంచి వింటా ఉన్నామో, అంటే మన పక్కన ఉండేటువంటి రాష్ట్రం రాయలసీమ ప్రాంతానికి దగ్గరగా ఈ బ్రిడ్జికి నిర్మాణం కనుక జరిగితే మనకు చాలా వరకు కూడా ఈ రోడ్డు దగ్గరగా ఉంటుంది హైదరాబాద్కి అనేటువంటి మాట కూడా మనం వింటా ఉన్నామో. ఈ సోమశిల బ్రిడ్జితో పాటుగా మీరు ఏదైతే హైదరాబాద్ నుంచి కలవకుర్తి నుంచి
మన నాగర్ కర్నూల్ పక్కన ఉండేటువంటి కొల్లాపూర్ పోయేటువంటి రోడ్డు ఉందో దాన్ని కూడా మీరు జాతీయ రహదారిగా చేస్తే ఈ సోమశిల మీదుగా మన పక్కన ఉండేటువంటి నందికొట్కూరు ఆ ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి పోవడానికి చాలా దగ్గరగా ఉంటుందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అందుకని దయచేసి ఈ రెండు ఎంతో ప్రాముఖ్యత ఉండేటువంటి రోడ్లు, అదేవిధంగా ఇలా మీరు ఈ మనకు రాయచూరు, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, దాని తర్వాత మనం కలవకుర్తి అని అనుకుంటున్నామో, మనం అదే మాదిరిగా ఇలా వనపర్తి నుంచి మీరు ఎట్లా జడ్చర్ల వరకు, కలవకుర్తి నుంచి జడ్చర్ల వరకు నేషనల్ హైవే మీరు చేస్తూ ఉన్నారు, జడ్చర్ల నుంచి హైదరాబాద్ వరకు నేషనల్ హైవే ఉంది. ఈ వనపర్తి జడ్చర్ల మధ్యలో ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని కూడా మీరు లింక్ చేయగలిగితే బాగుంటుంది. అదే మాదిరిగా మీకు ఇది ఈ వనపర్తి నుంచి జడ్చర్ల పోయే రోడ్డు పోయా బిజినపల్లి పోతుంది కాబట్టి బిజినపల్లి నుంచి నాగర్ కర్నూల్ అవతల ఆ టౌన్ అవతల ఉండేటువంటి రోడ్ ఏదైతే హైదరాబాద్ నుంచి సోమశిల మీదుగా రాయలసీమ పోయే రోడ్డు ఉందో దాన్ని కూడా లింక్ అవుతుంది. ఆ మాదిరిగా అయితే జిల్లాలో చాలా వరకు కూడా మేలు అవుతుంది అనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనవి చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మనకు ఈ రోడ్ల విషయంలో అదే మాదిరిగా గతంలోనే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మనకు అలంపూర్ నుంచి నందికొట్కూరు కూడా ఇంకొక బ్రిడ్జ్ నిర్మాణం ప్రతిపాదనలో ఉండే, కానీ తుంగభద్ర నది పైన, కానీ ఈనాటి వరకు కూడా అది ఆచరణ యోగ్యం కాలేదు. దాని ద్వారా కూడా మనకు రవాణా సౌకర్యం చాలా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వాటిని కూడా దయచేసి వీలైనంత తొందరగా మనం, అంటే గతంలో ఉండేటువంటి ప్రతిపాదనలే గతంలో ఒకసారి శంకుస్థాపనలు కూడా జరిగినాయి, అలాంటి వాటికి ఈరోజు మీరు బడ్జెట్ కేటాయించి పనులు తొందరగా మొదలు పెట్టాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు జాతీయ రహదారులు మనం చేసుకుంటామనేటువంటి మాట మనం చెప్తా ఉన్నాం. ఒకసారి జాతీయ రహదారులపైన జరుగుతున్నటువంటి ప్రమాదాలు కూడా ఒకసారి గమనించాల్సిందిగా నేను తమ ద్వారా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ రోడ్డు కానీ, హైదరాబాద్ బెంగళూరు రోడ్డు కానీ, దాని తర్వాత నిన్న మొన్న కొంతమంది గౌరవ సభ్యులు రాజీవ్ రహదారి కాదు అది ఒక మృత్యు రహదారి అనేటువంటి మాట కూడా చెప్పడం జరిగినది. చాలా పెద్ద ఎత్తున ఈ రోడ్లపైన మనకు ఈరోజు యాక్సిడెంట్ జరిగి అనేక మంది అమాయకులు తమ ప్రాణాలని కోల్పోవడం జరుగుతూ ఉందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తున్నాను. అందుకని ఇలాంటి ఈ అమాయకుల ప్రాణాలు బలి కాకుండా ప్రభుత్వం తగినటువంటి చర్యలు ఈ జాతీయ రహదారులపైన తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట కూడా తమ ద్వారా నేను గౌరవ మంత్రివర్యులను నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు రెండు వచ్చినాయి. దాని తర్వాత ఇంకొక ఔటర్ రింగ్ రోడ్ని మేము ప్రతిపాదిస్తున్నాము, ఒక 300 కిలోమీటర్లతో అనేటువంటి మాట కూడా గౌరవ మంత్రివర్యులు చెప్పడం జరిగినది. మళ్ళా ఈ 300 ఇంకొక ఔటర్ రింగ్ రోడ్డు, పెద్ద రింగ్ రోడ్డు ఇప్పుడు ఏ స్థితిలో ఉందో గౌరవ మంత్రివర్యులు తెలియజెప్పాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. దీనికి ఎన్ని వేల కోట్లు దీనికి అవసరమవుతాయో ఆ అంచనాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తూ, అదేవిధంగా ఇలా జిల్లా హెడ్ క్వార్టర్స్గా దాదాపుగా ఒక 31 ప్రాంతాలని మనం గుర్తించడం జరిగినది. అలాంటి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా మీరు రింగు రోడ్లు ఏర్పాటు చేస్తామనేటువంటి మాట కూడా గౌరవ ముఖ్యమంత్రులు అనేక పర్యాయాల్లో చెప్పడం జరిగింది. ఇవి ఏ దశలో ఉన్నాయో వీటి గురించి కార్యాచరణ ఏం జరుగుతూ ఉందో ప్రభుత్వం కూడా చెప్పాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను అధ్యక్ష. అందుకని ఇలా జిల్లా కేంద్రాలు అనేటువంటి ఈ పట్టణాలు, పాత పట్టణాలు చూస్తే చాలా ఇరుకైనటువంటి రోడ్లు ఉన్నాయి. అలాంటి వాటిలో రోడ్ల విస్తరణ కార్యక్రమం కూడా చేయాల్సింది. అది కూడా అంటే మున్సిపల్ శాఖ ఈరోజు అనుమతిస్తే ఆ రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టాల్సింది R&Bనే. కాబట్టి ఇలా ముఖ్యంగా వనపర్తి లాంటి పట్టణంలో రోడ్ల విస్తరణ గురించి చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాం. అలాంటి రోడ్ల విస్తరణ కార్యక్రమానికి ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి కార్యాచరణ ఏముందో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. మిగతా ఇలాంటి పట్టణాల ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమానికి మీరు చేస్తున్న ఆలోచన ఏమి, దానికి కేటాయించుకున్న బడ్జెట్లు ఏమి, వాటి కూడా చెప్పాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మనము మన కంక్లూడ్ చేయండి. అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు
వారు హైదరాబాద్కు వచ్చినప్పుడు హైదరాబాద్ బెంగళూరు మధ్యలో ఉండేటువంటి 550 కిలోమీటర్ల ఈ జాతీయ రహదారిని ఎక్స్ప్రెస్ హైవేగా దాన్ని కన్వర్ట్ చేస్తా ఉన్నటువంటి మాట జనవరి 2016లో చెప్పడం జరిగింది అధ్యక్ష. దాదాపుగా ఒక 12 మాసాలు కావస్తా ఉంది. దీనిపైన తీసుకునే చర్యలేవో కూడా గౌరవ మంత్రివర్యులు చెప్పాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనం చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అందుకని నేను కోరుతుందేమంటే ఈరోజు ఈ రోడ్ల విషయంలో మీరు చేస్తున్న కార్యక్రమం నేను చేయడం లేదని మాత్రం నేను చెప్పడం లేదు, చేస్తూ ఉన్నారు. కానీ మిగిలిపోయినటువంటి నేను సూచించినటువంటి కొన్ని ఇంకా ప్రాంతాలు మిగిలిపోయినాయి. మరీ ముఖ్యంగా మహబూబ్నగర్ లాంటి చాలా పెద్ద జిల్లా, అంటే నేను పాత మహబూబ్నగర్ జిల్లా గురించి మాట్లాడుతూ ఉన్నాను, అవిభక్త మహబూబ్నగర్ జిల్లా గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఆ జిల్లా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనది. నేను ఇక్కడ తెలియజెప్పినటువంటి 1-2 రోడ్లు చెప్పగలిగినాను. అక్కడ ఇంకా మిగిలిన ఏమైనా జాతీయ రహదారులు కనుక తీసుకోవడానికి అవకాశం ఉంటే వాటిని తీసుకోవాలని, అదే మాదిరి ఈ మధ్య R&B వాళ్ళు పంచాయతీరాజు ఆ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉండే రోడ్లని మేము తీసుకుంటామనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే పంచాయతీరాజ్ దగ్గర ఫండ్స్ అంతా ఎక్కువగా ఉన్నట్టు కనపడడం లేదు. అందుకని సాధ్యమైనంత వరకు ఈ పంచాయతీరాజ్ రోడ్లు బాగా పొడవు ఉండేటువంటి రోడ్లు, ఎక్కువ గ్రామాలను ఎక్కువ మండలాలను కనెక్ట్ చేసేటువంటి రోడ్లని మీరు ఈ R&B డిపార్ట్మెంట్ తరఫున తీసుకొని ఆ రోడ్ల నిర్మాణానికి మీరు పునరుద్ధరణకు కనుక పూనుకుంటే బాగుంటుందని కూడా. ఓకే, ఎప్పుడు ఏ సంవత్సరంలో సార్ అది? ఏ సంవత్సరం? ప్రోగ్రామ్ ఓకే, లింక్. ఇప్పుడు వీళ్ళు ఎన్నికల ప్రక్రియను వాళ్ళ ఎన్నికల్లో పాల్గొంటున్నట్టుగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఎన్నికల సంఘానికి ఇవ్వాలి. అదేలే అదేలే సార్. ఓకే, అంటే రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వాలి. అంటే అప్పుడు ఏమైతుంది మరి? ఇంక ఎన్నిక పేరు చల్లదా ఇంకా? హలో అన్నా, ఇది ఓకేనా? ఆడియో వీడియో ఢిల్లీ 2 MB ఓకే లైవ్. అంటే ఇప్పుడు రిజిస్టర్ అయిన పార్టీల యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. హలో హలో, మైక్ చెక్ 1 2 3. హలో 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 హలో, ఓకేనా? ఏదో 3 నిమిషాలు ఉంది కదా. హలో ఇప్పుడు మనం ఏం చేద్దాం మరి? ఏం చేద్దాం? ఇంకొద్దా ఇప్పుడు? ఒక్క నిమిషం సార్. హలో, 1 o'clock వద్దా? అంటే మన అక్కడ ఎవరు ఇచ్చారా మన వాళ్ళు స్టేట్లో? మన స్టేట్లో మన బులెటిన్ మన వీడియోలు ఎవరు ఇవ్వలేదా? మరి ఇంకేమవుతా మరి? ఇంకా 1 o'clockకి ఇది రాయపాటి సాంబశివరావు మాట్లాడతారు 1 o'clock. ఇదే ఈ మోడీ మీదనే, మోడీ డిమానిటైజేషన్ మీద. సార్ హలో సార్, ఇప్పుడు సీన్
బాగున్నా సార్. మీరు ఎప్పుడు వస్తారు ఢిల్లీ? 26. ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ అయ్యింది అన్రికగ్నైజ్డ్ పార్టీస్ అంటే అన్రికగ్నైజ్డ్ పార్టీస్ అంటే వాళ్ళు గుర్తింపు పొందనట్టే కదా. ఈ గోదావరిని ఉపయోగించుకొని ఇన్లాండ్ వాటర్ సిస్టమ్ తెలంగాణకు తీసుకురావడం కోసం ఎంత డబ్బైనా నేను ఇస్తానని మంత్రి గారికి పదే పదే చెప్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంకొక ఇందులో రాలేదు అధ్యక్ష, హైదరాబాద్ టు మరి యాదగిరిగుట్ట నుంచి వరంగల్కి వెళ్ళే రోడ్డు అధ్యక్ష. మనకు కరీంనగర్ రోడ్డు ఉంది అధ్యక్ష. ఈరోజు వరంగల్కి వెళ్ళే రోడ్డు మీకు తెలుసు అధ్యక్ష, సుమారు 1900 కోట్లతోటి కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో ప్రైవేట్ వాళ్ళకు ప్రయత్నం చేశారు అధ్యక్ష, ఇద్దామంటే ఎవరు రాలేదు అధ్యక్ష. ఏమాత్రం వెనుకంజ వేయకుండా కేంద్ర ప్రభుత్వమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో క్యాబినెట్లో అప్రూవ్ చేసి 1900 కోట్లతోటి టెండర్ ఇస్తే సుమారు 1424 కోట్లతోటి ఈరోజు ఎల్ఎన్టీ కంపెనీ తీసుకున్న అధ్యక్ష. నితిన్ గడ్కరీ గారు స్వయంగా శంకుస్థాపన చేశారు. ఈ రకంగా తెలంగాణ ప్రాంతంలో సమగ్రమైనటువంటి అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రోడ్లు మనకు ఎందుకంటే అధ్యక్ష, మనకు ఎందుకు ఈ విషయం చెప్తానంటే, మనకు కోస్తా జిల్లాలో ఉన్నట్టు ఆంధ్ర రాష్ట్రం ఉన్నట్టు మనకు ట్రైన్ కనెక్టివిటీ లేదు అధ్యక్ష. మన తెలంగాణ ప్రజలకు అలవాటు కూడా లేదు ట్రైన్లలో వెళ్ళేది, చాలా తక్కువ అలవాటు. ఎక్కడో వరంగల్లో కూడా మనం అందరం కూడా రోడ్లలో తిరుగుతాం. మన తెలంగాణ ప్రజలు మొదటి నుంచి కూడా మనకు అలవాటు. ఎందుకంటే రోడ్లు వేయకుండా గతంలో కూడా ఇక్కడ ట్రైన్స్ రాకుండా చాలా నిర్లక్ష్యము గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మన తెలంగాణ చేశాయి కాబట్టి ఈరోజు మనకు ట్రైన్లు రాలేదు. కాబట్టి ఈరోజు రోడ్లు అనేటువంటిది అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఈరోజు సమగ్రంగా ఈ నేషనల్ హైవేస్ ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారో ఆ నేషనల్ హైవేస్ అన్ని పూర్తి చేయడం కోసం అందరం రాజకీయాలకు అతీతంగా మనం ప్రయత్నం చేసినట్టయితే మన తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతుంది అధ్యక్ష. రోడ్లు ఒకటే కాదు అధ్యక్ష, రోడ్లు జరిగితే రోడ్ల పక్కన ఫ్యాక్టరీస్ వస్తాయి. 1300 మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు నితిన్ గడ్కరీ గారు చెప్పేదా 1300 వ్యాపారాలు గుర్తించారు ఈ నేషనల్ హైవేస్ పక్కన చేసుకోవడం కోసం ప్రజలకు. ఆ రకంగా కొన్ని వేల మందికి లక్షలాది మందికి ఈ నేషనల్ హైవేస్ నిర్మాణం జరిగితే ఉపాధి కూడా దొరుకుతుంది అధ్యక్ష. కాబట్టి ఈ నేషనల్ హైవేస్ నిర్మాణం చేసుకున్నట్లయితే ప్రధాన ఎజెండాగా వాటరు రోడ్స్ రెండు పెట్టుకున్నట్లయితే తప్పకుండా మన తెలంగాణ ఈరోజు
దేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా నిర్మాణం కావడం కోసం ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి నేను కోరుతాను, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని వేగవంతంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్న అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష, మా కాన్స్టిట్యున్సీలో కూడా అధ్యక్ష సుమారు మంత్రి గారికి తెలుసు, వారు నేను కలిసే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి చెప్పాము, సుమారు 320 కోట్లతోటి ఒక ఫ్లైఓవర్ కూడా దీంట్లో లేదు అధ్యక్ష. అది కూడా 320 కోట్లతోటి, అంటే వరంగల్కి వెళ్ళే హైవే అధ్యక్ష, మీ జిల్లాకి వెళ్ళే అధ్యక్షది. ఆ హైవే కూడా మంజూరు అయిపోయింది, ప్రిన్సిపల్గా శాంక్షన్ అయిపోయింది. కానీ ఈ ల్యాండ్ అక్విజిషన్ కోసం జిహెచ్ఎంసీ దగ్గర డబ్బులు లేవంటే మంత్రి గారు కూడా చెప్పారు, ల్యాండ్ అక్విజిషన్ కూడా మీరే ఇవ్వండి సార్, మా దగ్గర లేదంటే దాన్ని కూడా పెట్టాడు. ఈ యొక్క బడ్జెట్లో ఆ యొక్క 330 కోట్లు 320 కోట్లతోటి ఆ ఫ్లైఓవర్ చైర్ నెంబర్ దగ్గర కూడా మంజూరు కాబోతుందని చెప్పి మీ ద్వారా మనం చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఈరోజు ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా చాలా ప్రతిష్టాత్మకమైన రోడ్డు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. నేను మనస్ఫూర్తిగా మనందరి తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అధ్యక్ష మొన్ననే 24 నవంబర్కు మరి ఈరోజు డిపిఆర్ ప్రిన్సిపల్గా అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ మేము అంగీకరిస్తున్నాము, డిపిఆర్ పంపండి అని చెప్పి మన ప్రభుత్వానికి మినిస్టర్ లెటర్ రాశారు. నాకు కూడా ఆ లెటర్ కూడా పంపించాడు అధ్యక్ష. కాబట్టి నేను కోరుతాను అధ్యక్ష, ఈ యొక్క రోడ్స్ డెవలప్మెంట్ విషయంలో మనందరము పనిచేయాలి. దీంతో పాటు అధ్యక్ష ఈరోజు ఈ యొక్క మరి ఈ యొక్క వాటర్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే వస్తుంది అధ్యక్ష, దాని ద్వారా మనకు చాలా కాస్ట్ కూడా తగ్గుతుంది అధ్యక్ష. కాబట్టి అది కూడా మనం చేసుకోవాలి. మనకు ఈ యొక్క విషయంలో మనం చేసేది ఏంటి అధ్యక్ష, ఈరోజు ఈ యొక్క డ్రై పోర్ట్స్ కానీ లేకపోతే ఇన్లాండ్ వాటర్ సిస్టమ్ కానీ పూర్తి స్థాయిలో మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఒక్క విషయం చెప్పి ముగిస్తాను అధ్యక్ష, మన ఆర్ఎన్బి రోడ్లకు కానీ మన పంచాయతీరాజ్ రోడ్లకు కానీ అవి కూడా రాష్ట్ర ప్రభుత్వము కొద్దిగా డబ్బులు కేటాయింపులు జరపాలి అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు మీరు కూడా, నేను మొన్న తిరిగొచ్చాను అధ్యక్ష, మీ కాన్స్టిట్యున్సీలో కూడా రోడ్లు కొంత బాగలేవు అధ్యక్ష అక్కడక్కడ. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఈ యొక్క పంచాయతీ రోడ్లు కొన్ని ఉన్నాయి, ఆర్ఎన్బి రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లకు చాలా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టినట్టయితే మనం అనేక రకాలుగా మనము రోడ్ల మీద ఖర్చు పెడితే పెట్రోలియం ప్రొడక్ట్స్ మనం సేవ్ చేసిన అవుతాం, కాబట్టి టైం సేవ్ చేసిన అవుతాం, ప్రమాదాలు రక్షించడం అవుతాం, పొల్యూషన్ తగ్గించడం అవుతాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క ఆర్ఎన్బి రోడ్లకు పంచాయతీ రోడ్లకు నిధులు కేటాయించాలి. గవర్నమెంట్ ఇదైతే ప్రధానమంత్రి సడక్ యోజన కూడా మళ్ళీ పునరుద్ధరించింది. ఆ రోడ్ల ద్వారా కూడా మనం గ్రామాలకు కనెక్టివిటీ పెంచుకోవాల్సిందిగా మీ అందరూ కోరుతూ, నేను మరొకసారి మన శాసనసభ తరఫున నితిన్ గడ్కరీ గారికి మనస్ఫూర్తిగా, నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క నేషనల్ హైవేస్ సంబంధించి నిధులు ఇస్తున్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ऑनरेबल स्पीकर सर, आज मुझे नेशनल हाईवे